హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనం ఎటువంటి ఆపదలో ఉన్నా పిలిస్తే పలుకుతాడు ఆ బాబా. కుల మతాలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే బాబాని పూజించవచ్చు. అయితే మనకు ఏదైనా తీరని కోరిక ఉన్నా లేదా మనం ఏదైనా సమస్యలో ఉన్నా ఒక సంకల్పంతో శ్రీ సాయి దివ్య పూజ చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే ఆ సమస్య నుండి బయటపడతాము. నేను పోయిన సంవత్సరం కూడా 5 వారాలు సాయి దివ్య పూజ చేసుకున్నాను. ఒక మంచి సంకల్పంతో చేశాను. నా కోసం కాకుండా ఒక చిన్న బాబు ఆపదలో ఉన్నాడు, హెల్త్ బాగాలేదు అనేసి తన కోసం సాయి దివ్య పూజ చేశాను. తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. నేను చేసుకున్న సాయి దివ్య పూజ గురించి వీడియో షేర్ చేస్తే చాలామంది చాలా సందేహాలు అడిగారు. ఆ సందేహాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుపుతాను. అలాగే శ్రీ సాయి దివ్య పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరు చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మనం శ్రీ సాయి దివ్య పూజని గురువారం రోజున ఉదయం చేసుకోవాలి. పూజను ప్రారంభించడం కన్నా ముందు ముడుపు కోసం ఏర్పాటు చేసుకోవాలి. ముడుపు కోసం ఒక తెల్లటి క్లాత్ని తీసుకోవాలి. ఒక టవల్ తెచ్చుకొని దాన్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కర్చీఫ్ తీసుకోవచ్చు. కొత్త వస్త్రం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ క్లాత్ తెల్లది లేకపోతే పసుపు రంగు తీసుకోవచ్చు. ఆ క్లాత్ని చక్కగా పసుపు నీళ్ళలో తడుపుకొని ఆరబెట్టుకోవాలి. ఈ క్లాత్ చాలా పలుచగా ఉంటుంది కాబట్టి మనం స్నానం చేసి రాగానే తడుపుకున్నట్లయితే పూజ ప్రారంభించేలోపు ఆరిపోతుంది. లేదంటే బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత కూడా తడిపి పెట్టుకోవచ్చు, ఆరబెట్టుకోవచ్చు. మనం నార్మల్గా నిత్య పూజ చేసే రోజు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ శ్రీ సాయి దివ్య పూజ ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ప్రతి గురువారం కూడా తలస్నానం చేయాలి. అయితే ఈ పూజని పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. అలాగే శ్రీ సాయి దివ్య పూజ చేసుకోవాలి అనుకుంటే ఉపవాసం ఉండకూడదు. మనం ఆ రోజు ఉదయాన్నే చక్కగా అన్నం తినేసి కూడా పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి కడుపు కాల్చుకుంటూ పూజ చేస్తే ఆ బాబాకి అస్సలు నచ్చదు. అందుకే చక్కగా తినేసి పూజ చేసుకోవాలి. పూజా మందిరంలో ఈ పూజ చేసుకున్నట్లయితే మీరు దీపారాధన ఎలా చేస్తారో అలా చేసేసి ఆ తర్వాత బాబాకి విశేషంగా పూజ చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంట్లో ఈశాన్య మూలగా గోడకి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక తెల్లటి వస్త్రం కానీ లేదా జాకెట్ ముక్క కానీ పరుచుకొని 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి బాబా చిత్రపటాన్ని పెట్టుకోవాలి. చాలామంది ఇంట్లో బాబా చిత్రపటం ఉండదు, విగ్రహం మాత్రమే ఉంటుంది. అలా విగ్రహం ఉన్నా పర్వాలేదు, విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మనం ఈ పూజని ఏ కులం వారైనా ఏ మతం వారైనా చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు. సుహాసిని స్త్రీలు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. మనకి ఏదైనా తీరని కోరిక ఉన్నా లేదా ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య మీద లేదా ఆ కోరిక మీద సంకల్పం తీసుకోవాలి. అంటే మనం గురువారం నుండి శ్రీ సాయి దివ్య పూజ ప్రారంభించాలి అనుకుంటే ముందు రోజే లేదా గురువారం అయినా సరే ఒక సంకల్పం, అంటే 5 గురువారాలు కానీ 7 గురువారాలు, 9, 11, 21 అలా మీ వీలును బట్టి ఇన్ని గురువారాలు నేను బాబా పూజ చేస్తాను అని సంకల్పంతో ముడుపు కట్టి బాబా పూజను చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఆ సమస్య నుండి బయటపడతాము. మీ దగ్గర శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఉన్నట్లయితే ఒకసారి పుస్తకంలో చూడండి. పూజ ప్రారంభించిన 1-2 వారాల్లోనే వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఉన్నారు. ఈ పూజకి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఉదయాన్నే మీరు ఏమైనా తినేసైనా పూజ చేసుకొని ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాము. అందుకే పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ ప్రారంభించాలి. ఈ పూజను పూజా మందిరంలో చేసుకున్నట్లయితే నిత్య దీపారాధనలో ముందుగా దీపారాధన చేసేటప్పుడు ఆ విఘ్నేశ్వరుని, తర్వాత సకల దేవతామూర్తుల్ని, ఆ బాబాని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. నేను రీసెంట్గా ఒక బాబా విగ్రహం తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే తీసుకున్న రోజైతే ఇంట్లో చూస్తూ అలా ఉండిపోవాలి అనిపించింది. అంత బాగుంది విగ్రహం. ఇలా మీ దగ్గర విగ్రహం ఏమైనా ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజున బాబాకి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. అలాగే బాబాకి శనగల మాల అంటే కూడా ఎంతో ప్రీతికరము. అందుకే బాబాకి శనగల మాలతో అలంకరించవచ్చు. ఆ మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే శ్రీ సాయి దివ్య పూజ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర పుస్తకం కంపల్సరీగా ఉండాలి. మనం ఈ పూజని 5 వారాలు, 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అలా చేసుకుంటాం కదా. చివరి వారము ఉద్యాపన చెప్పినట్లుగా మనం పుస్తకాలని 5 పుస్తకాలని కానీ 9 పుస్తకాలని కానీ గుడిలో ఎవరికైనా పంచాలి. అందుకే మన దగ్గర పుస్తకం ఉండాలి. ఒకవేళ మన దగ్గర శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం లేకపోతే గూగుల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ ఈ 5 వారాలు పూజ చేసుకునే లోపు అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకోండి.
మనం ఎన్ని వారాలైతే సంకల్పం తీసుకుంటామో చివరి వారం తప్పకుండా ఒక 5గురికైనా పంచాలి. అయితే కొంతమంది అలా పుస్తకాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే తీసుకుంటే మళ్ళీ సంకల్పం తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది అని భయపడతారు. కొంతమంది గుడిలో పుస్తకాలు అడిగి మరీ తీసుకొని వెళ్తారు. అందుకే ఒకవేళ మీ దగ్గర ఎవరు తీసుకోకపోతే మీరు అక్కడ పూజారికి ఇచ్చి రావచ్చు. అక్కడ పూజారి దగ్గర అడిగి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అవి మనం పంచినట్లుగానే అవుతుంది. ఈ పూజ నేను చేసుకున్న పూజనే మొదటి వారం మాత్రమే వీడియో తీయగలిగాను. మిగతా 2 వారాలు వీడియో తీయలేకపోయాను. ఇప్పటికీ నాకు 3 వారాలు కంప్లీట్ అయ్యాయి. రేపు గురువారంగా 4వ వారం పూజ చేసుకోబోతున్నాను. అయితే కొంతమంది ఈ పూజను ప్రారంభించిన తర్వాత 2 వారాలు 3 వారాలు చేసుకున్న తర్వాత మధ్యలో అడ్డంకు వస్తే ఎలా అని అడుగుతున్నారు. మధ్యలో అడ్డంకు వస్తే మళ్ళీ మనం అడ్డంకు అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా మనం ఇన్ని వారాలు చేసుకోవాలి అన్ని వారాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కనీసం ఒక 2 వారాలు పూర్తయితేనే కౌంట్లోకి వస్తుంది. ఒక వారం చేసుకున్న తర్వాత 2వ వారమే అడ్డంకు వస్తే మొదటి వారం కూడా లెక్కలోకి రాదు. అందుకే కనీసం 2 వారాలు పూర్తవ్వాలి. అందుకే సాయిదేవి పూజ అయినా లేదా ఏ పూజ అయినా ప్రారంభించాలి అనుకుంటే ఇంట్లో ఆడవారికి అడ్డంకు అయిపోగానే ప్రారంభిస్తే తర్వాత 3 వారాలు కంటిన్యూగా చేసుకోవచ్చు. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ముడుపు కట్టాలి. శ్రీ సాయిదేవి పూజలో ఇదే చాలా ముఖ్యమైనది. మనం ఆల్రెడీ పసుపు క్లాత్ చేసుకున్నాం కదా, దానిలో ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళ కానీ పెట్టి గంధము కుంకుమతో అలంకరించి దాని మీద పసుపు కుంకుమ సమర్పించి మూటను కట్టాలి. ఈ మూటని బాబా పాదాల దగ్గర ముడుపులాగా పెట్టుకోవాలి. అయితే మనం ఈ ముడుపు కడుతున్నంతసేపు మన యొక్క సమస్యని ఆ బాబాకి చెప్పుకోవాలి. ఎవరితోనూ మాట్లాడకుండా మన మనసంతా కూడా ఆ ముడుపు మీద మన యొక్క సమస్య మీద బాబా మీద లగ్నం చేసి ముడుపు కట్టాలి. ఇంకా ఈ ముడుపుని మనం ఎన్ని వారాలైతే పూజ చేసుకుంటామో అన్ని వారాలు బాబా పాదాల దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి. మధ్యలో ఏదైనా అడ్డంకు వచ్చి పూజ చేసుకోలేము, తర్వాత పూజా మందిరం శుభ్రం చేయాలి అనుకుంటే ఈ ముడుపుని బీరువాలో పెట్టుకొని పూజా మందిరం శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ముడుపుని తీసుకువచ్చి బాబా దగ్గర పెట్టుకోవాలి. లేదా పూజ అయిపోగానే అంటే గురువారం పూజ చేసుకోగానే ప్రతి వారం తీసుకువెళ్ళి బీరువాలో పెట్టుకోవచ్చు. మళ్ళీ గురువారం రోజు తీసుకువచ్చి బాబా దగ్గర పెట్టుకోవచ్చు. మనం ఈ ముడుపుని భద్రంగా దాచుకోవాలి. పూజా మందిరంలో చేసుకున్నా సరే లేదా పీఠం ఏర్పాటు చేసుకున్నా సరే బాబా పాదాల దగ్గర పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి. మన యొక్క సమస్యని మనం ఎందుకు ముడుపు కట్టాము అనేది బాబాకు చెప్పుకుంటూ ఆ ముడుపుని బాబా పాదాల దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ముడుపు మీద పువ్వులతో అలంకరించుకొని తర్వాత శ్రీ సాయిదేవి పూజ యొక్క పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్న విధంగా ముందుగా బాబా యొక్క అష్టోత్తరాలు చదువుకోవాలి. ఆ పుస్తకం ఉన్నట్లయితే బాబా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది మొత్తం ఆ పుస్తకంలో క్లియర్గా ఉంటుంది. సాయిబాబా యొక్క అష్టోత్తర శతనామావళి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. నోరు తిరుగుతూ ఉంటుంది, ఈజీగా చదువుకోవచ్చు. ఒకవేళ చదవటం రాని వాళ్ళు ఉంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పుష్పాలను బాబాకు సమర్పించాలి. ఒకవేళ చదవటం రాని వాళ్ళు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని బాబాకు సమర్పించాలి. తెల్లటి పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. అలా 108 సార్లు సమర్పించాలి. శ్రీ సాయి యొక్క అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు కూడా ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని బాబాకు సమర్పించాలి. కొంతమంది ఒక 3 వారాలు చేసిన తర్వాత 4వ వారము 5వ వారం చేయలేదు, 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఎప్పుడైనా సరే మిగతాది పూర్తి చేయాలి అనుకున్నప్పుడు 3 వారాలు ఎలాగూ చేశారు కాబట్టి మిగతా 2 వారాలు చేయవచ్చు. ఒకవేళ చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటే మళ్ళీ 5 వారాలు చేసుకోండి, పర్వాలేదు. అలాగే ఈ పూజ చేసుకునే రోజు ప్రత్యేక నియమాలంటూ ఏమీ ఉండవు. మనం ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత యథావిధిగా భోజనం చేయవచ్చు, నైట్ భోజనం చేయవచ్చు. కాకపోతే నాన్ వెజ్ తినకూడదు. మీరు ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఆ సమస్యను తలుచుకుంటూ బాబా ఫేస్ చూస్తూ ఉండండి. మీకు వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖంతో పాటు మీ సమస్య కూడా దూరం అవుతుంది. అంత మహిమ ఉంటుంది బాబా ఫేస్ చూస్తే. అలాగే ప్రతి వారం కూడా ఇదే విధంగా పూజ చేసుకోవాలి. 5 వారాలు పూర్తయిన తర్వాత మీకు వీలుంటే మాత్రం తప్పకుండా షిరిడి వెళ్ళిరండి. ఆ బాబాకు చెప్పండి షిరిడి రావాలని ఉంది, రప్పించుకోమని. ఎందుకంటే బాబా సంకల్పం లేనిది మనం ఏమీ చేయలేము. మనం షిరిడి వెళ్ళాలి అంటే కూడా బాబా సంకల్పం ఉంటేనే వెళ్ళగలము. అంటే బాబా రప్పించుకోవాలి అనుకుంటే మాత్రమే వెళ్ళగలము. షిరిడి వెళ్ళగలిగితే మాత్రం తప్పకుండా వెళ్ళి ఆ ముడుపుని బాబాకు సమర్పించిరండి. అక్కడ బాబా హుండీలో సమర్పించిరండి. ఒకవేళ వెళ్ళలేకపోతే దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి అక్కడ హుండీలో సమర్పించండి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఒక 6 అధ్యాయాలు ఉంటాయి పుస్తకంలో. ఒక్కొక్క అధ్యాయం చదవాలి. కొన్ని పువ్వుల్ని చేతిలో పట్టుకొని ఒక్కొక్క అధ్యాయం చదివిన తర్వాత ఆ పువ్వుల్ని బాబాకు సమర్పించాలి. అలా 6 అధ్యాయాలు ఉంటాయి. తప్పకుండా 6 అధ్యాయాలు చదవాలి. అలాగే ఈ పూజ ప్రారంభించిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు కూడా ధూపం ఉండాలి. అగరవత్తుల ధూపం కానీ
సాంబ్రాణి ధూపం కానీ ధూపం ఉంటూనే ఉండాలి. బాబాకి ధూపం అంటే మహాప్రీతికరము. అందుకే మీరు ఈ పూజ చేసుకునేంతసేపు కూడా అగరవత్తులు ఉండేలా చూసుకోండి, లేదా ధూప్ స్టిక్స్ అయినా వెలిగించండి. ప్రతి వారం కూడా ఉదయాన్నే ఇలా పూజ చేసుకుని ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠం తీయాలి. మళ్ళీ మనం గురువారం ఉదయాన్నే పెట్టుకోవాలి. అయితే కొంతమందికి ఉదయం పూజ చేసుకోవడం కుదరదు. అటువంటి వారు సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చు. సాయంకాలం 6 గంటల తర్వాత చక్కగా తలస్నానం చేసి ఈ పూజ చేసుకోవచ్చు. దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠం తీసి సర్దుకోవచ్చు. మనం పుస్తకంలో ఉన్న అధ్యాయాలు చదువుతుంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అవి చదువుతూ ఉంటే బాబా యొక్క మహత్యం తెలుస్తూ ఉంటుంది. ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక అధ్యాయం పూర్తవగానే పుష్పం బాబాకు సమర్పించి నమస్కరించుకొని ఒక పుష్పం పట్టుకొని రెండో అధ్యాయం ప్రారంభించాలి. అదేవిధంగా అన్నీ చదువుకోవాలి. ప్రతి వారం కూడా ఇదే విధంగా పూజ చేసుకోవాలి. అలా 5 వారాలు మనం ఎన్ని సంకల్పం తీసుకుంటామో అన్ని వారాలు చేసుకున్న తర్వాత చివరి వారం మాత్రం బాబాకి పూజ చేసుకున్న తర్వాత కొంతమందికైనా అన్నదానం చేయాలి. కుదిరితే ఎక్కువ మందికి చేయవచ్చు, లేదా 5గురికైనా కనీసం చేయాలి. శ్రీ సాయి దివ్య పూజలో బాబాకి పులగం నైవేద్యంగా సమర్పిస్తాము. మీకు వీలుంటే పులగాన్నే ఎక్కువగా చేసి కనీసం ఒక 5గురికైనా చేసి తీసుకువెళ్ళి ఇవ్వవచ్చు. కొంతమంది మెసేజ్ చేశారు, మేము పూజ చేయకముందే పూజ చేయాలి అనుకోగానే కోరిక నెరవేరింది, ముడుపు కట్టాలా అని. కోరిక నెరవేరింది కాబట్టి ముడుపు కట్టకుండా పూజ చేసుకోండి. కానీ 5 వారాలు మీరు సంకల్పం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా 5 వారాలు పూజ చేసుకోవాలి. అలాగే ఒకవేళ 2 కోరికలు బలంగా ఉన్నట్లయితే 2 ముడుపులు కూడా కట్టవచ్చు. లేదా ఇంట్లో తోటికోడళ్ళు కానీ అత్తాకోడలు కానీ ఇద్దరూ చేయాలి అనుకుంటే 2 ముడుపులు ఎవరి ముడుపు వాళ్ళు కట్టి బాబా దగ్గర పెట్టుకొని ఇద్దరూ కలిసి పూజ చేసుకోవచ్చు. అలాగే శ్రీ సాయి దివ్య పూజ చేసిన రోజు సాయంకాలం వీలుంటే బాబా భజన కూడా పెట్టించవచ్చు. చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఉన్నా, ఏదైనా టెన్షన్లో ఉన్నా సరే ఆ బాబాని పదే పదే స్మరించుకోండి. తప్పకుండా ఆ టెన్షన్ నుండి బయటపడతారు. అలాగే మనం ఏ మాసంలో అయినా ఏ తిథిలో అయినా మొదలు పెట్టవచ్చు. మాసంతో కానీ తిథితో కానీ సంబంధం లేదు. ఏ గురువారమైనా ప్రారంభించవచ్చు. మనం ఒక్క శ్రీ సాయి దివ్య పూజలోనే పులగం నైవేద్యంగా సమర్పిస్తాము. అంటే కొంతమంది దాన్ని కిచిడి అంటారు, దాన్ని మాత్రమే సమర్పిస్తాము. కానీ బాబాకి మనం ఏం తింటే అదే నైవేద్యంగా సమర్పించవచ్చు ఎప్పుడైనా సరే. మా అమ్మమ్మ అయితే ఉదయం టిఫిన్ చేయగానే ముందుగా బాబాకి సమర్పించి ఆ టిఫినే తినేది. ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిను పప్పు బియ్యము, ఇడ్లీ ఏం చేసినా సరే సమర్పించి తినేది. బాబా విగ్రహం వరకు సపరేట్గా పెట్టుకొని బాబాని ఇంట్లో మనిషిలాగే భావించేది. తను తినే ముందు బాబాకు సమర్పించి ఆ ప్లేట్ని తినేది. ఒక్కోసారి బాబా స్వీకరించినట్లుగా చేతి గుర్తులు కూడా పడేవి. చాలా సంతోషంతో మాకు వాటిని చూపించేది. బాబాకి స్వీట్ చపాతీ అన్నా పాలకోవా అన్నా చాలా ప్రీతికరము. మీరు సాయి దివ్య పూజ చేసుకోకుండా నార్మల్గా బాబాకి ఎప్పుడైనా విశేషంగా పూజ చేసుకోవాలి అనుకుంటే వీటిని సమర్పించడానికి ప్రయత్నించండి. లేదా సాయి దివ్య పూజ చేసుకున్న రోజు కూడా పులగంతో పాటు అవి చేసి సమర్పించవచ్చు. అలాగే నైవేద్యం సమర్పించి తప్పకుండా ధూపం వేయాలి. మనం బాబా పూజని గురువారం చేసుకుంటాం కాబట్టి గురువారం రోజున బాబాకు చూపించిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం చూపించండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. బాబాకి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి సమర్పించాలి. బాబాకి హారతి అంటే ఎంతో ప్రీతికరము. హారతి పాట వచ్చినట్లయితే మీకు అది పాడుకుంటూ హారతి ఇవ్వండి, లేదంటే చదువుకుంటూ ఇవ్వచ్చు. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని బాబాకి హారతి చూపించండి. ప్రతి గురువారము కూడా బాబా గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ప్రతి వారం కూడా బాబా మీద పూర్తి నమ్మకం ఉంచి సంకల్పంతో పూజ చేసుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఎటువంటి పెద్ద సమస్యలో ఉన్నా బయటపడతారు. తెలుసుకున్నారు కదండి సాయి దివ్య పూజ గురించి పూర్తి వివరాలను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.